హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మీనా గార్డెన్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ గార్డెన్ వీడియో అయితే చేసుకోబోతున్నామండి. ఈ మధ్య అంతా వినాయకుని పూజలు, ఆ వినాయక నిమజ్జనలు అలాగే ఇవన్నీ కూడా అయిపోయాయి కదండి. ఇప్పుడైతే మళ్ళీ గార్డెన్లో నేను చిన్న చిన్న హార్వెస్ట్లన్నీ ఉన్నాయండి, అవన్నీ చేద్దాం. అవి ఏంటో మీకైతే నేను చూపిస్తున్నానండి. ఇప్పుడు హార్వెస్ట్ అయితే చేస్తున్నాను. అలాగే నేను వీడియోస్ కూడా దగ్గర తీయలేకపోతున్నానండి, కొంచెం పనుల వల్ల. అలాగే క్లైమేట్ కూడా బాగోట్లేదు కదా, దాని కారణంగా ఇక నుంచి మంచిగా నేను వీడియోస్ పెట్టడానికైతే ట్రై చేస్తానండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, వచ్చేయండి. చూడండి, వంకాయలు అయితే మంచిగా హార్వెస్ట్కి అయితే రెడీగా ఉన్నాయండి. చాలా బాగున్నాయి అన్నమాట. ఇదంతా కూడా మంచిగా ఇప్పుడే వర్షం పడ్డదండి. వర్షం పడింది కదా, మంచిగా క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందండి. మొక్కలన్నీ కూడా చాలా ఆనందపడుతున్నాయి, చూసారా? ఇంకా చినుకులు కూడా ఆకుల మీద అలాగే ఉన్నాయి. వర్షం అంటే మన మొక్కలకి చాలా ఇష్టం కదండి. ఇప్పుడైతే మనం వంకాయలు అయితే హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి, చేద్దాం. చూడండి, బాగున్నాయి కదా, లేతగా భలే ఉన్నాయి. చాలా టేస్ట్గా ఉంటాయండి వంకాయలు, మనం ఆర్గానిక్గా పండించుకుని కాబట్టి చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవైతే ఒక 4-5 వంకాయలు ఉన్నాయి. నేను వీటిని చక్కగా టమాటా వేసి కర్రీ అయితే చేస్తానండి. బాగుంటుంది, చాలా టేస్ట్గా అయితే మాత్రం ఉంటుందండి. అలాగే ఉడికిపోద్దండి వెంటనే. మనం బయట కొనే వంకాయలు వండితే ఉడకవంత వేరము. ఇవైతే వేరం అసలు ఉడకడానికైతే చాలా ఈజీగా ఉడికిపోతాయండి. ఎందుకంటే మనము ఎటువంటి కెమికల్ లేకుండా పండిస్తాం కాబట్టి. ఇప్పుడైతే హార్వెస్ట్ అయితే చేద్దాం, వచ్చేయండి. వీడియో అయితే మా పాప తీస్తుందండి. తను స్కూల్ నుంచి అయితే ఇప్పుడే వచ్చిందండి. వాళ్ళకు కూడా కొంచెం మైండ్ ఫ్రీ అవుతుంది కదండి ఇలా గార్డెన్లోకి వస్తే. అందుకే తను వచ్చిందండి, నాతో పాటు వీడియో అయితే తీస్తుందన్నమాట చక్కగా. చూడండి, ఇలా అయితే నేను మొత్తం వంకాయలన్నీ కూడా హార్వెస్ట్ అయితే చేస్తున్నాను. మీకు ఒక విషయం చెప్పాలండి, థంబ్నెయిల్లో చూసారు కదా. అయితే నేను 4 days అత్తయ్య ఇంటి దగ్గర ఉన్నామండి. వినాయకుడు పూజ అయిన తర్వాతే అక్కడ ఉండి పిల్లలకి సెలవులు వచ్చాయి కదండి, అక్కడైతే ఉండవలసి వచ్చింది. అప్పుడైతే మా గార్డెన్లో బీరపాదు అయితే చాలా చనిపోయిందండి. చనిపోయిందనే అనుకున్నాను, కానీ చూడాలి మళ్ళీ చిగురు వస్తుందేమో. మొత్తం ఎండిపోయిందండి వాటర్ లేక. నేనేమంటే వర్షం పడుతుంది కదా అని చెప్పేసి కొంచెం నిర్లక్ష్యం చేశానన్నమాట. ఎవరికి అప్పచెప్పకుండా వెళ్ళిపోయాను. దానివల్ల వర్షం పడ్డది, కానీ వర్షం వాటర్ అయితే ఎక్కువగా ఉండదు కదండి, నేల అయితే కాదు కదండి కుండీల్లో. మళ్ళీ ఎండ ఎక్కువగా కాయడం వల్ల తీవ్రంగా విజయనగరంలో ఎండలు ఎక్కువ కదండి, అందువల్ల మళ్ళీ ఎండ వల్ల అవైతే మొత్తం ఎండిపోయినట్టు అయిపోయాయండి పాదులు. నాకు చాలా చాలా బాధ అయితే అనిపించిందండి. బీరకాయ కూడా ఒకటి ఉందండి, అది నేను కొయ్యలేదు, ముదిరిపోయిందనమాట. చూపిస్తాను. ఇప్పుడైతే నేను ములంకూర కూడా కొంచెం హార్వెస్ట్ అయితే చేసుకున్నానండి, రసంలో వేస్తాను. ఇదిగోండి, మీకు చెప్పాను కదా బీరపాదు, చూడండి ఎలా అయిపోయిందో. మొత్తం ఎంతో గ్రీన్గా ఉండేదండి, కానీ మొత్తం మొత్తం ఎండిపోయి పాడైపోయిందండి. చూస్తుంటే నాకే చాలా బాధ అనిపిస్తుంది. బీరకాయ అండి, నేను విత్తనాలకైతే ఒగ్గేసానండి, ఇంకేం చేయలేం కదా, ముదిరిపోయింది. పచ్చడికి కూడా పనికిరాదండి, ఇంకా దాన్ని కోసి పడేయడం కంటే విత్తనాలకైతే ఉంచేసానండి. నలుగురికి ఇవ్వడానికైనా విత్తనాలు పనికొస్తాయి కదండి. ఇదిగోనండి, ఇక్కడైతే రణపాల కూడా నేను కొంచెం ఆకులు అయితే తీసుకుంటున్నానండి. కొంచెం ఆకులు పట్టుకెళ్ళిపోయి ప్రతి కూరలోని రసంలోని చిన్న చిన్నవి వేస్తూ ఉంటానండి. ఏ కూరలోనైనా వేసుకున్నా మంచిదండి, మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్ కాబట్టి ఈ ఆకులు వాడితే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. చూడండి, ఫైనల్గా మొత్తం హార్వెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆకుకూరలు ఉన్నాయండి, ఆకుకూరలు కూడా కొయ్యాలి, కానీ అది వండే ముందు కోస్తానండి, అందుకే మరి కొయ్యలేదు. ఇప్పటికైతే ఇదేనండి హార్వెస్ట్. చూడండి, వామాకు కూడా కొంచెం తీసుకున్నాను. ఇలా ఇవన్నీ రసంలో వేస్తాను, వామాకు ములమాకు. ఆ తర్వాత వంకాయలు అయితే చక్కగా టమాటా వేసి కర్రీ అయితే చేస్తానండి. ఓకేనండి, ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరెన్నో వీడియోస్ చూడడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. లోక సమస్త సుఖ్నో భవత్. బాయ్ అండి, బాయ్ బాయ్.
తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ని ఇలాగే ఎప్పుడు మీరు సపోర్ట్ అయితే చేస్తూ ఉండండి. ఇంకా ఇంకా మంచిగా వీడియోస్ చేయాలని నాకైతే అనిపిస్తుందండి. బాయ్ బాయ్.